మాట్లాడడానికి బీఆర్ఎస్ నాయకురాలు కూడా ఉషా గారు, దాసరి ఉషా గారు ఉన్నారు. చెప్పండి మీరు ఎట్లా? 100 రోజుల పాలన అని అన్నారు. ఈ 100 రోజుల పాలనలో మన పిల్లల్నే మనం కోల్పోయినాం. గ్యారంటీ అని అనేసి గురుకుల విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. నేడు బిడ్డల బ్రతుకులకే గ్యారంటీ లేకుండా పోయింది. పంట పొలాలు ఎండిపోతున్నాయని మాట చెప్తే విపరీతమైన దాడులు. అదే విధంగా నీళ్లు కావాలి అని చెప్పేసి ప్రజల పక్షాన ఉండి పోరాడినటువంటి బీఆర్ఎస్ నాయకులకి బెదిరింపు కాళ్లు, వాళ్ళ పైన కేసులు బుక్ చేస్తున్నారు. అదే విధంగా మొన్ననే చూసినాం, మన క్రిషాంక్ అన్న ఏనుముల రేవంత్ రెడ్డి అన్న వాళ్ళ సోదరుణ్ణి ఆయన మన ఈ సినీ ఫీల్డ్ లో చేసేటటువంటి స్కామ్ ని, దాంట్లో 3,000 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది అని చెప్పేసి తెలియజేయడం జరిగింది. సో ఈ విధంగా ఎన్నో స్కామ్లకి కూడా పూనుకోవడం జరిగింది ఈ కాంగ్రెస్ పాలన. ఈ 100 రోజుల్లోనే 16,000 కోట్లు అప్పు చేయడం కూడా జరిగింది. మరి ఇదంతా ఎవరి కోసం చేస్తున్నారు? కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మేలు జరుగుతుంది అని చెప్పేసి జనాలని నమ్మించి ఓట్లేయించుకున్న తర్వాత నేడు అదే జనాలకి మొండి చేయి చూపిస్తున్నారు. పంట పొలాలని ఎండగడుతున్నారు. మరి ఈ విధంగా ఉంటే పంట పొలాలు ఎండిపోతున్నాయి అని అన్న వాళ్ళని కూడా దాడులు చేస్తే ఊరుకోం. మరి ఒకరి మీద దాడి చేసి ఇంకొకరి మీద దాడి చేసిళ్ళు, కానీ ఉట్టేనే నోరు మూసుకొని కూర్చోడానికి మన బీఆర్ఎస్ కార్యకర్తలు కానివ్వండి, మన తెలంగాణ ప్రజలు కానివ్వండి అమాయకులం ఏమి కాదు. మాకంతా తెలుసు, రాజకీయాలు ఇవన్నీ కూడా తెలుసు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం చేసిన వాళ్ళం. నేడు నువ్వు ఒక దెబ్బ కొడితే మేము పిల్లి లెక్క ముడుచుకొని కూర్చుంటామని అనుకున్నావా? లేదు, మేము సింహాల లెక్క గర్జించేటోళ్ళం. మరి నేడు ఈ 36 గంటల రైతు నిరసన దీక్ష కూడా దానికోసమే చేస్తున్నాం.